ఏయ్ ఇక కాచుకో. రాణి ప్రభావతి, నీ అందం బహు రమణీయం, నీ సౌందర్యం మనోహరం, అద్భుతం. నీ హొయలు, నీ చతురత అతి మధురం. నీ చిరు దరహాసం, నీ ముఖారవిందం, ఓహో ఏమని వర్ణించను. నీవు రంభవి ఊర్వశివి కాదు, నా హృదయేశ్వరివి. ఆహా, మీ కవిత్వం అద్భుతం స్వామి. మోదకైస్తాడయా? ఏమిటి మోదకైస్తాడయా అంటే? లడ్డూలతో కొట్టమనేగా ఆ సంస్కృత వాక్యానికి అర్థం. ఆహా, అలాగే. ఎవరక్కడ? లడ్డూలు తీసుకునిరా. ప్రభు, మోదకైస్తాడయా? మోదకైస్తాడయే. మోదకైస్తాడయా? రాజుగారికి అకస్మాత్తుగా ఆకలి కలిగింది కాబోలు, అందుకే లడ్డూలు తెప్పించుకుంటున్నారు. ప్రభు, ఏమిటిది? నీళ్లతో కొట్టడం కంటే రాణిగారికి లడ్డూలతో కొట్టడమే ఇష్టమైంది కాబోలు. ఎలా ఉన్నాయి లడ్డూల దెబ్బలు? సరస్సులు శృంగారులు అతివలను పూలతో స్పృశిస్తారు, పూలు రువ్వి తాము పరవశిస్తారు. అంతేగాని ఇలా లడ్డూలు రువ్వడం మూర్ఖులు చేసే పని. అర్థమైందా? ప్రభావతి, ఏంటా పిచ్చి మాటలు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ హృదయేశ్వరునితో, ఈ దేశపు మహారాజు శాతవాహనునితో. తెలుసు, మీరు రాజుగారని, నేను మీ ముద్దుల రాణినని. కాని ముద్దుల భార్యను లడ్డూలు తెప్పించి కొట్టే గొప్ప శృంగార పురుషుడు చరిత్రలో ఎవ్వరుండరు, మీరు తప్ప. ప్రభావతి, మూర్ఖంగా మాట్లాడకు. మీకు నా మాటలు కోపం తెప్పించినట్టున్నాయి, నిజమే. కాని లడ్డూలతో కొట్టమని నేను అడగలేదు. అలా అడిగేంత పిచ్చిదాన్ని కాదు. ఇంకా నయం, లడ్డూలతో కొట్టారు. అదే రాళ్లతో కొట్టుంటే ఈ పాటికి పరలోకం చేరుండేదాన్ని. రాణి, ఎందుకలా అబద్ధం చెప్తావు? నీవే కదా మోదకములతో కొట్టమని నీకు బాగా ఇష్టమైన సంస్కృత భాషలో అన్నావు. మోదకైస్తాడయా మోదకైస్తాడయా అని. ఓహో రాజా, మీరేదో అన్ని భాషలందు ప్రావీణ్యం కలవారని తలచి వలచి వలపించి పెళ్లాడి తిని, కాని సంస్కృత భాష యందు ప్రావీణ్యం లేదని నాకిప్పుడు అర్థమైంది. ఆంధ్ర శాతవాహన చక్రవర్తులకు సంస్కృతంలో ఇంతటి అమోఘమైన పాండిత్యం ఉందని నాకు మాత్రమేమి తెలుసు? రాజా, నా హృదయేశ్వర, మా ఉదకైహి తాడయ అనే పదాలు కలిసినప్పుడు సంధి వలన మోదకై తాడయ అవుతుంది. దాని అర్థం నీటితో కొట్టకూడదని. కాని తమరు దాన్ని మరో విధంగా అర్థం చేసుకుని మోదకాలు తెప్పించి నన్ను కొడతారా? ఇంతటి విద్యావిహీనులు, మూర్ఖులు, సంస్కృతంలోని పామరులైన మీకు సరసం తెలుసు అనుకోవడం నా భ్రమ. మీరు నాకు దొరకడం నా కర్మ. ప్రభావతి, మమ్మల్ని ఎంతగా అవమానించితివి, ఎంత నీచంగా మాట్లాడితివి. నా ముద్దుల రాణివయుండి కేవలం ఒక్క సంస్కృత భాష నాకు రాదని నన్నింతగా అవమానింతువా? నేనిది భరించలేను. నేను సంస్కృత విద్యా విహీనుడనని నా రాణివైన నీ దృష్టిలో నేడు ఎంత చులకనైపోయాను. రేపు లోకం దృష్టిలో మరింత చులకనైపోవటం నిజం. ఈ సమస్యకు పరిష్కారం వీలైనంత త్వరగా నా రాణి కంటే మిన్నగా సంస్కృతం నేర్చుకోవటం ఒక్కటే. భార్య చేత అవమానించబడ్డ రాజుగాని చక్రవర్తిగాని దేశాన్ని పరిపాలించలేడు. ప్రభు, తమన్ని ఆనందింపజేయటానికి దేశ దేశాల నుంచి ఎందరో సంగీత విద్వాంసులు,
గాయకులు, కవులు, నర్తకీమణులు వేంచేసి ఉన్నారు. తమరు అనుమతిస్తే మేమిప్పుడు ఎవరి సంగీతం గాని, కవిత్వం గాని, నర్తనం గాని విని చూచి ఆనందించే పరిస్థితుల్లో లేం. వారిని సెలవు తీసుకోమనండి. చిత్తం మహాప్రభు. కానీ మహారాజా, తమన్ని కలవాలనే ఉత్సాహంతో మహాకవులు గుణార్జుల వారు, సర్వవర్మ గారు ఆలోచనా మందిరంలో తమరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. మేమిప్పుడు ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. ఎవరినైనా సరే వెళ్ళిపోమని చెప్పండి. మాకిప్పుడు ఏకాంతం కావాలి. దయచేసి వెళ్ళిపోండి. చిత్తం ప్రభు. మన మహారాజు గారు ఇంత అకస్మాత్తుగా వికలమనస్కులై ఎందుకున్నారో అర్థం కావటం లేదు శర్వవర్మ. అదే నాకు అర్థం కావడం లేదు గుణాఢ్య మహాకవి. రాజుగారిని మనం కలుసుకోవడానికి నిన్న కూడా ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఈరోజు కూడా రాజుగారు ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదంటే ఏదో జరిగింది, జరగరానిది ఏదో జరిగింది. అది తన వ్యక్తిగత జీవితంలో. వారింతగా ఎందుకంత అన్యమనస్కులై ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. శర్వవర్మ, మహారాజు గారి ఈ అలక ఇంకెన్నాళ్ళుంటుందో ఏమో మరి. వర్షాకాలపు నల్లని మబ్బులా కమ్ముకున్న ఈ ఎలక ఆకాశం నుండి వర్షమై జారిపోతే బాగుంటుంది. అయినా రాజులకు ఆగ్రహాలు, అనుగ్రహాలు అనుకోకుండా ఆకస్మికంగా వస్తాయి. కారణాలు ఎవరు చెప్పగలరు గుణాఢ్య మహాకవి? నిజమే. కానీ మన మహారాజు గారు సంస్కృత భాష నేర్చుకోవడానికి సంసిద్ధులు కావాలిగా. గుణాఢ్య మహాశయ, నాకంటే మహాపండితులు మీరు. మీ ముందు మేమెంత? అమాత్యుల స్వరదత్తుల వారు ఈ పాటికి గూఢచారుల వలన రాజుగారు అలక కారణమేమిటో తెలుసుకుని ఉండవచ్చు. అయినా వారు ఈ పాటికి ఇక్కడికి వచ్చే ఉండాలే. మహాకవులకు ప్రణామాలు. అమాత్యవర్యులకు మా ఇద్దరి అభివాదములు. మహారాజు గారి దర్శనం ఈ రోజు కూడా లభించనట్లేనా? మహాకవి, రాజుగారి దర్శనం ఈరోజు మీకే కాదు, మరెవ్వరికీ లభించదు. రాజుగారు ఏకాంత మందిరం నుంచి బయటకు రానూ లేదు, రాత్రి భోజనం చేయనూ లేదు, రాణుల అంతఃపురానికి సైతం వెళ్ళలేదు. ఇంతకీ మన మహారాజు గారి కోపానికి కారణం ఏమిటో తెలిసిందా అమాత్యవర్య? తెలిసింది. అయితే రాజుగారు అలక కారణం ఏమిటో తెలిసిందా అమాత్యవర్య? మన శాతవాహన మహారాజు గారు నిన్న రాణి ప్రభావతీదేవి గారితో కలిసి శృంగార నదిలో స్నానాలాడటానికి వెళ్ళారన్న విషయం మీకు నాకు తెలిసిందే కదా. తెలిసినదే. అక్కడ ఏం జరిగిందంటే, రాణి ప్రభావతీదేవి గారు సరస సల్లాపాలు సంస్కృత భాషలో సాగించారు. కానీ మన రాజుగారి సంస్కృత భాషా పాండిత్యం అంతంత మాత్రమేనని మీకు నాకు తెలిసిందేగా. రాణిగారు ఏదో అన్నారు, రాజుగారు ఏదో చేశారు. అదేంటంటే, అలా రాణి ప్రభావతీదేవి గారు రాజుగారికి సంస్కృత భాష రాదని, సంస్కృతం రాని వారికి శృంగారం తెలియదని హేళన చేశారట. రాజుగారికి రాణిగారు చేసిన ఈ అవమానం కంటే పెద్ద అవమానం ఇంకేం జరగాలి? అందుకే రాజుగారు ఏకాంత మందిరంలోకి ఏకాంతంగా వెళ్ళిపోయారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. అలాగని మహారాజు గారు అంత పామరులేం కాదు, ప్రాకృత దేశ భాషల్లో పండితులు. సంస్కృతం అంత కష్టతరమైన భాష ఏమి కాదు. సంస్కృత భాషలో పండితులు కావడం రాజుగారికి చాలా తేలికైన విషయం. ఏమంటారు గుణాఢ్య మహాకవి? నిజమే. కానీ మన మహారాజు గారు సంస్కృత భాష నేర్చుకోవడానికి సంసిద్ధులు కావాలిగా. ఆ విషయం రాజుగారితో సరస సంభాషణల ద్వారా తెలుసుకోవలసిన బాధ్యత మీదే. రాజుగారు కవులను ప్రేమించినంత గొప్పగా ఈ అమాత్యుణ్ణి అభిమానించరుగా పండితవర్య. రాజుగారిని మళ్లీ ప్రసన్నం చేసుకోవలసిన బాధ్యత మహాకవులైన మీ ఇద్దరి మీదే ఉంచుతున్నా. అలాగే మహారాజు గారిని ఎలాగైనా సరే ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. శుభం. నేను అదే పని మీద ఉంటాను. మహారాజు గారి ఆనందమే మన ఆనందం. సెలవు. రాణిగారు,
మహారాజు గారు ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదు. ఏమిటి ఏమిటి ధిక్కార సంభాషణ? మహారాజు వారి ముద్దుల భార్యని కలుసుకోవడానికి కూడా ఒప్పుకోరా? క్షమించాలి, క్షంతవ్యుడను. మహారాజు గారి ఆజ్ఞ పాటించడం నా ధర్మం. సరే సరే, ప్రభావతి మహారాణి స్వయంగా మహారాజు గారి ఏకాంత మందిరం ముందు నిలబడి వేచి ఉన్నారని మహారాజుకు చెప్పుము. వెళ్ళు. క్షమించాలి, మహారాజు గారి కొరకు ఎవరొచ్చినా ఎంతటి వారైనా తిరిగి వెళ్ళిపోవలసిందిగా ఆదేశించారు. నేనిప్పుడు వెళ్ళి మీరొచ్చారని చెబితే కోప్పడి నా తల తీసేయిస్తారు. నన్ను క్షమించండి. మహారాజు గారే మూర్ఖులు అనుకుంటే ఇక్కడి సేవకులు, పరిచారికులు, మంత్రులు, కవులు అందరూ మూర్ఖులే. పదవే. గుణాజ్య మహాకవికి ప్రణామాలు. అమాత్యులకు ఇవే నా ప్రణామములు. అమాత్య, రాజుగారి అలక ఈ రోజైనా తీరిందా? నేడు వారు సంతుష్టులేనా? మేం వారిని కలవటానికి అనుమతి లభించిందా? చెప్పండి అమాత్య. మహారాజుల వారి అలక ఈరోజు కాస్త తగ్గింది. మహాకవులు మీరొస్తే లోపలకు తీసుకురమ్మని మాకు అనుమతి ఇచ్చారు. ఆహా, మహదానందం. అమాత్య, ఇప్పుడే ఆలోచనా మందిరానికి వెళ్ళి మా మిత్రుడు శర్వవర్మను తీసుకుని రాజుగారి దర్శనం చేసుకుంటూ. శుభం. శాతవాహన చక్రవర్తులకు ఇవే మా కవి పండిత ప్రణామములు. ఆసీనులు కండి. ప్రభు, పరాక్రమంలో భీమునితో, సాహసంలో అర్జునునితో, వైభవంలో ఇంద్రునితో సరితూగల సమర్థులు మీరు. అలాంటి మీకు ఈ విషాద ఛాయలేంటి ప్రభు? సాహస పరాక్రమాల్లోనే కాదు, శృంగారంలోనూ వీరు ఆర్యులే. ఒక్క శృంగారమే కాదు, బుద్ధిలో కూడా మీరు బృహస్పతి. అలాంటి మీకు ఇంతటి మనక్షోభ ఎందుకు? సెలవీయండి ప్రభు. మా వేదన తీరేది కాదు, మా క్షోభ మీరు తీర్చగలిగేది కాదు. మమ్మల్ని బాధపడనివ్వండి. మాకు జరిగిన అవమానం మరువలేకున్నాం. అవమానమా? మీకా? ఎవరు ప్రభు మిమ్మల్ని అవమానింప సాహసించినది? ఆ రహస్యం మా గుండెల్లోనే శిథిలమైపోనీయండి గుణాఢ్య మహాకవి. మాదో కోరిక. చెప్పండి మహాప్రభు, మీ కోరిక తీర్చడమే మా కర్తవ్యం. నేను సంస్కృత భాషను నేర్చి ఆ భాషలో మహాపండితుణ్ణి కావాలన్నది నా కోరిక. ఈ వయసులో అది సాధ్యమా? నిస్సందేహంగా అది సాధ్యమే. అది నిజమా? అవును ప్రభు, ముమ్మాటికి అది సాధ్యమే. మీరు సంస్కృత భాషలో మహాపండితులు కాగలరు. తీర్చిదిద్దటానికి మేము సంస్కృత భాష నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టును? ప్రభు, సంస్కృతముతో పాటు ఛందస్సు, వ్యాకరణము, వేదాంగములు సమగ్రముగా నేర్చుకోవడానికి ఎవరికైనా కనీసం 12 ఏళ్లు పడుతుంది. ఎవరి మాటో నాకెందుకు? నన్ను సంస్కృత భాషలో మహాపండితునిగా తీర్చిదిద్దటానికి మీకెంతకాలం పట్టును? ప్రభు, మీరు బుద్ధిమంతులు, తెలివైనవారు. మీరు 6 సంవత్సరముల సమయంలో సంస్కృత భాషలో మహాపండితులు కాగలరు. నే చేస్తాను. గుణాఢ్య మహాకవి, మీరు చెప్పదలుచుకున్నదేమిటి? దీక్ష పట్టుదల లేకుండా మహారాజు గారు సంస్కృత భాషలో మహాపండితులు ఎలా కాగలరు? అసలు నే చెప్పిన 6 సంవత్సరముల కాల పరిమితి బహుస్వల్పమే. 6 సంవత్సరముల కాలము బహుస్వల్ప కాలమా? 6 ఏళ్లను 6 మాసములు అన్నట్లుగా చెప్పుతున్నారే. 6 మాసములలో అయితే సంస్కృత భాషతో పరిచయం మాత్రమే చేయగలను. ఇక ఆ భాషలో మహాపండితులు కావాలనన్న 6 సంవత్సరములు తప్పనిసరి. అది మీ దృష్టిలో. కానీ నేను 6 మాసములలో మహారాజు గారిని సంస్కృత పండితులుగా తీర్చిదిద్దగలను. అది అసాధ్యము, భ్రమ, నీ కల మాత్రమే. అది అసంభవం. కాదు, కానేరదు. నేను మహారాజు గారిని 6 మాసములలో సంస్కృత భాషా పండితునిగా తీర్చిదిద్దగలను. శర్వవర్మ, ఆలోచించే మాట్లాడుతున్నావా? ఒకవేళ నీవు 6 మాసముల వ్యవధిలో మహారాజు గారిని సంస్కృత భాషలో మహాపండితుడిగా చేయటంలో విఫలమైతే? నేనే గనక విఫలమైతే ఆ కుమారస్వామి సాక్షిగా జీవితాంతం మీ పాదరక్షలు నా తలపై పెట్టుకుని తిరిగెదను. అలా కాక పందెంలో నేనే గెలిస్తే? సంస్కృత ప్రాకృత భాషలను త్యజించి ఈ నగరమును వదిలి వింధ్యారణ్యంలో సన్యాసిగా శేష జీవితాన్ని కొనసాగిస్తాను. నా మాటకు ఆ వాగ్దేవియే సాక్షి. నా మాటకు ఆ సరస్వతీదేవియే సాక్షి. మంచిది కవివరేణ్యులారా. నన్ను సంస్కృత భాషలో మహాపండితునిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అనుకోకుండా మీ ఇద్దరూ పందెం కాశారు. మీ రాజభక్తికి ఇవే నా వందనాలు.
మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. రేపటి నుంచే ఈ పందెం ప్రారంభం. సరే, సెలవు మహాప్రభు. సెలవు మహారాజా. స్వామి, స్వామి, ఏమిటి అలా ఉన్నారు? ఎందుకు అలా దిగులుగా ఉన్నారు? చెప్పండి, నాకేదో భయంగా ఉంది. ఏం జరిగింది? మన మహారాజు గారికి సంస్కృతంలో పాండిత్యం అంతంత మాత్రమే. సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించిన మహారాణి గారు రాజుగారిని ఎద్దేవా చేశారు. ఆ విషయం తెలిసిన నేను, గుణాఢ్యుడు రాజుగారిని కలిశాం. కలిసి తర్వాత ఏం జరిగింది? గుణాఢ్యుడు 6 సంవత్సరాలలో రాజుగారికి సంస్కృతం నేర్పిస్తానంటే నేను ఆవేశంలో 6 మాసములలో నేర్పిస్తానన్నాను. పందెం కూడా కాశాను. ఆ పందెంలో నేను ఓడిపోతే జీవితాంతం ఆ గుణాఢ్యుడి చెప్పులు నా తలపై పెట్టుకుని తిరగాలి దేవి. అయ్యయ్యో, ఎంత పని చేశారండి. నేను పందెంలో ఓడిపోతాను. నాకు ఘోర అవమానం తప్పదు. నాకు ఆత్మహత్య శరణ్యం దేవి, ఆత్మహత్య శరణ్యం. అయ్యయ్యో, ఏమిటండి ఆ మాటలు? కాక ఈ వింత పందెం ఏమిటి దేవి? ఆవేశంలో పందెం కాచాను నిజమే, కానీ నేను నిత్యం ఆరాధించే ఆ కుమారస్వామి ఆ మహారాజు ముందు నా చేత అలా ఎందుకు పలికించాడు దేవి? 6 నెలల్లో సంస్కృత భాష నేర్పడం ఎలా సాధ్యం దేవి? ఏమండి, అలా అధైర్యపడకండి. మీకై మీరు ఆ పందెం కాయలేదు. ఆ శివపుత్రుడైన ఆ కుమారస్వామియే మీతో అలా పలికించి ఆ పందెం కాయించాడు. మీరు ఓడిపోతే ఆ కుమారస్వామి ఓడిపోయినట్టే. ఆ దేవుడు నా దేవుడు, ఓడిపోవటం జరగదు. అలా జరిగితే మీకే కాదు, నాకు ఆత్మహత్య శరణ్యం. ఇక మనకు ఆ కుమారస్వామియే దిక్కు. నిజమే దేవి, నీవన్నది నిజమే. ఆ కుమారస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తాను. రేపే నా తపస్సు ప్రారంభం. స్వామి, కుమారస్వామి, నీవే నాకు శరణ్యం. పండితవర్య, పండితవర్య, ప్రణామం. అమాత్యులకు ప్రణామం. ఏమిటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు అమాత్య. ఆవేశంలో శర్వవర్మ చేసిన పొరపాటు గురించి ఆలోచిస్తున్నాను. ఏమన్నారు? పొరపాట? అవును, ముమ్మాటికి పొరపాటే. కేవలం 6 మాసముల వ్యవధిలో మన మహారాజు గారిని గీర్వాణ భాషలో మహాపండితుణ్ణి చేస్తానని నాతోనే పందెం కాసి ఆ పందెములో తాను ఓడిపోయినట్లయితే నా పాదరక్షలు శిరస్సును ఉంచుకుని దేశాటన చేస్తాడట. ఎంతటి వెర్రి ప్రేరేపణ! అయినా 6 మాసాల్లో ఎవరినైనా సంస్కృత పండితుడిగా చేయటం అసంభవం. మరి సర్వవర్మ గారు ఏ ధైర్యంతో ఈ పందెం కాశారు? అదే నాకు అంతుపట్టని విషయం అమాత్య. కేవలం క్షణికోద్రేకంతో రాజుగారి మెప్పు పొందాలన్న ఆకాంక్షతో సర్వవర్మ నాతో ఈ పందెం కాశాడు. చూద్దాం, ఏం కానున్నదో చూద్దాం.